నాడు పిల్లగాడి యొక్క మదన్న 5 ఏళ్ల వయసు లోపల చదివే బడి లోపల ప్రభుత్వ పాఠశాల లోపల చదువులు శాస్త్రాలు నేర్చుకోవాలి. ఇంత పిల్లగాడు 25 ఏళ్ల కన్నబడి అవుతున్నాడు. రామ రామ ఇంత పిల్లగాడు 25 ఏళ్ల కన్నబడుకు ఏనాడు అవుతున్నాడో ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఎన్నో పట్టాలు పొందిండే యొక్క మదన్న. అందుకే అంటారు ఉద్యోగమే పురుష లక్షణం అంటారా అని. నేను మగవాడిని పుట్టినాడు ఉద్యోగం చేయాలనుకోని యొక్క మదన్న రాజ్యాలు దేశ దేశాలు ఎక్కడికంటే వెళ్ళిపోయి ఏదన్నా ఏదన్నా ఉద్యోగం చేస్తారా అని తండ్రి వాడు మదన్న ఉద్యోగమే పురుష లక్ష్యమని మారు విషయాల పాడి గంటాలు దాటి అమెరికా దేశం వెళ్ళిపోతున్నాడు మదన్ననేమో. అమెరికా దేశం లోపలని కానీ ఎన్నో కంపెనీలు స్థాపించి ఆ కంపెనీలల్లా యొక్క ఉద్యోగులు ఎందరికో ఉద్యోగాలు కల్పించి ఒక్క రోజు 2 రోజులు 4 రోజులు అట్లా కొన్ని వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే సంవత్సరం అంటే ఏడాది అట్లా కొన్ని ఏళ్ల తర్వాత గాని యొక్క మదన్న అంచెలంచెలుగా ఎదిగైన గాని ఎంతో ఎదిగైన గాని ఎందరికో దానాలు చేసి ఎందరికో ధర్మాలు చేసి ధర్మాత్ముడైతున్నాడు పుణ్యాత్ముడైతున్నాడు. అచ్చగల్ల ముచ్చగల్ల దేశి పరదేశి జంగల్ల దాసలు ఏడ్చని గాని దాన ధర్మం చేస్తున్నాడు పిల్లగాడు. అగో దాన ధర్మంలో మదన్న అగో తండ్రి పేరు వెళ్తున్నాడయ్యా మదన్ననేమో. అట్లా కొన్ని రోజులు గడవంగా మదన్న మది లోపల మారు విషయాల పడ్డాడు. అందుకే అంటే నాడు పెద్దలు తప్పు చెప్పలేదు. వాళ్ళు అత్తగారిని పోవద్దాడ సెడిని పోవద్దాట అగో ఇంట గెలిచి రచ్చ గెలవాళ్ళు అన్నారు. మరి పరాయి దేశంలో నేను ఎన్ని చేస్తే ఏమన్నదా అని నా యొక్క ఊరి లోపల నా యొక్క నియోజకవర్గం లోపల నా యొక్క ఇళ్ళరెడ్డి గ్రామం లోపల ఎంతో మంది వచ్చే కాలు పుచ్చగాలు పరదేశులు జంగాలు దాసులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకైనా గాయత్ర బతు తిని లేక కట్టబోత పట్టు లేక అన్నవరం ఇందులో పట్టు బంగారం అయినట్టు ఉన్నారు. నా వద్దకు నేను కొంతమంది కన్నా దానం ఎత్తనాడు బయలుదేరుతున్నాడే మదన్ననేమో. దండువాడు మదన్న ఎట్లా బయలు వస్తున్నాడో
ఏనాడు యొక్క సొంత గ్రామమైన ఎల్లరెడ్డికి ఏనాడు తిరిగి వచ్చిందో వాళ్ళు ఇల్లు లోపల ఉండనని గాని వంట కొన్ని రోజులు గడవంగా అది లోపల నేను యొక్క ఏం చెయ్యాలి ఎక్కడ వెళ్ళిపోవాలా అని విచారపడంగా మరి నా ఇంటి లోపల నేనుంటే నాకైతే యొక్క లోపల విషయాలు నాకైతే తెస్తే అని నేను ఏదన్నా చెయ్యాలి ఎవరికైనా సాయం చెయ్యాలా అని మంది లోపల సంకల్పం వేసుకున్నాడు మదన్ననేమో సంకల్పం వేసుకున్నాడు మదన్న మరి ఎవరింటికి వెళ్ళిపోవాలి ఎక్కడ వెళ్ళిపోవాలని అని కాకువాడై పుట్టినప్పుడు దున్న నేర్చుకోవాలంటారు వాళ్ళ ఇంటి లోపల పుడితేనేమో గొడ్లకాయ నేర్చుకోవాలి రాజుల వంశం లోపల పుట్టినప్పుడు రాజ్యం నేర్చుకోవాలి కష్టపడ్డోడికే కష్టం అనేది తెలుస్తుంది సుఖం అనేది సుఖపడ్డోడికే తెలుస్తుంది అందువరకే యొక్క ప్రజల సమస్యలు నాకెట్లా తెలవాలనా అని పాదయాత్ర మొదలు పెట్టిండు మదన్ననేమో దండివాడు మదన్న పాదయాత్ర మొదలు పెట్టిండు కళ్ళకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండల గుమ్మడి పండుగలే